రాజధానితో అభివృద్ధి జరగదు. నేను అడుగుతున్నా, ఈయన 3 ముక్కల రాజధాని ప్రకటించినాడండి. కర్నూలు అభివృద్ధి చెందిందా? వైజాగ్ అభివృద్ధి చెందిందా? వైజాగ్ లో కనీసం ఒక్క కార్యక్రమం మొదలు పెట్టారా? ఏకంగా అక్కడ కొండలు కొట్టేస్తున్నారు, భూములు దొబ్బేస్తున్నారు, దసపల్లా భూములు దొబ్బేస్తున్నారు. ఎక్కడ ఒక్క పని జరగాల? మరి వాట్ ఈస్ అభివృద్ధి చెప్పంటారా? ఈ రోజు అనంతపూర్ వెనుకబడిన జిల్లాకి కిలోమీటర్ మోటార్స్ తీసుకొచ్చామండి. చిత్తూరుకి, నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కడప ఉక్కు ప్రకటించింది మేము, రాయలసీమ ఉక్కు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలుచుంటే ఇప్పటికీ అయిపోయేది. ఏకంగా పులివెందలకి నీళ్ళంద చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పమంటావా? కర్నూలుకి సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తూర్పు పశ్చిమ గోదావరిలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహించాం. ఇంకా విశాఖపట్నం నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాం. పెయింట్ కంపెనీలు తీసుకొచ్చాం. ఇంకా చెప్పమంటావా? చెప్పు. అదే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. దానికి ఒక నిమిషం జేఏసీలు అవసరంలా. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. మొన్న 40 మంది చనిపోయినారు, 3 గ్రామాలు మునిగిపోయినాయి. ఏం పీకారు ఈ మంత్రివర్గం? ఏం పీకారయ్యా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము డబ్బులు ఇచ్చినామండి. మా తల్లి ఇచ్చింది కుటుంబాన్ని, ప్రతి కుటుంబానికి ఆదుకుంది మా తల్లి. ప్రభుత్వం ఆదుకోలే, ఈ ప్యాలెస్ పిల్లి ఆదుకోలే. మళ్ళీ ఏం మాడతాడే, ఏం చేస్తారు ఈ జేసులు? ఇంకా మగ్గ చెప్తా, ఆగు. ఇంకా అవలేదు, ఇంకుంది చెప్పండా. అడిగావు కదా. కడప స్టీల్ ప్లాంట్ లో శంకుస్థాపన చేశాడు, కొత్త శిలాఫలకం. ఒక నిమిషం, కోట్లు తగలబెట్టాడు. ఏమైంది 3.5 సంవత్సరాలుగా? అడుగుతున్నా. కడప ఉక్కు 3.5 సంవత్సరాలు ఈయన కదా ముఖ్యమంత్రి. కడప బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, ఓట్లు తెచ్చుకున్నాడు కదా. ఏం దిగినాడు? ఎందుకు కడప ఉక్కు ఇప్పటికీ పని ప్రారంభించలా? ఏకంగా ఈ కడప ఉక్కు కూడా ఒక లండన్ లో ఉన్న, ఆయన పేరు మర్చిపోయినా, గుప్తా గారు అనుకుంటా, ఆయన అక్కడ ఐపీ పెట్టేశాడండి. ఇది యూకేలో ఐపీ పెట్టాడు. ఆయనకి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే చేసే స్తోమత లేదు. చేసిన వాళ్ళేమో మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం. అయ్యా నేను సవాల్ ఇస్తున్నా. పంచాయతీరాజ్ ఒక్క నిమిషం కూర్చొని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు రాయలసీమకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన, సీసీ రోడ్లు వేసిన, తాగునీతి పథకాలు చేసిన. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్, డిబేట్. అరే, నా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అప్పుడు మన జిల్లా ఆయనే. నేను జవహర్ రెడ్డి గారు మాట్లాడుకుని మన జిల్లాకి ఎక్కువ నిధులు నేను కేటాయించిన, కడప జిల్లాకి. అది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. అంతేగాని జేఏసీలు పెట్టి ఒకే కాలయాపన చేస్తామంటే అభివృద్ధి వికేంద్రీకరణ కానే కాదు. ఈయనకు అవకాశం మురళి మాట్లాడు. అయ్యా ఇప్పుడు ఇప్పుడు రాజధాని విషయంలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం. 2014 నా దగ్గర వీడియో కూడా ఉంది, మీకు వీడియో పెడతా. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ 2014 ఏప్రిల్ 3న హైదరాబాద్ కన్నా అద్భుతమైన రాజధాని నేను కడతా, వాషింగ్టన్ డీసీకి ధీటుగా నేను రాజధాని కడతానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ప్యాలెస్ పిల్లి, నేను కాదు, ఈ ప్యాలెస్ పిల్లి చెప్పిన. మళ్ళీ 2014 జనవరి 23 అంటే ఓడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది, కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి. మళ్ళీ చెప్తా, 2014 సెప్టెంబర్ 4 రాసుకుంటారా? 2014 సెప్టెంబర్ 4 శాసనసభ సాక్షిగా ఈ ప్యాలెస్ పిల్లి ఏం చెప్పాడు? ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నాకు నచ్చదు, అందుకే మనస్ఫూర్తిగా అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన శాసనసభలో చెప్పారు. అవునా కాదా? చెప్పినాడు, అందరం చూసినాం. ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రకటించినారు. ఎందుకంటే ఆయనే కదా స్టేట్మెంట్లు అందించింది. మళ్ళీ చదవమంటావా? ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చినాడు. 2017 జూలై 9
ప్లీనరీలో అమరావతియే ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అని ఈ ప్యాలెస్ బిల్లు చెప్పారు. ఇంకా మళ్ళీ చెప్పంటా 2017 జూలై 19న ఆయన ఇంటికి శంకుస్థాపన చేస్తూ అవాస్తవాలని చెప్తున్నారు. రాజధాని ఎక్కడికి పోదు, అమరావతిలోనే రాజధాని ఉంటుంది, అందుకే నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. కానీ ఏమైందండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఏదో దెబ్బతిన్నట్టుంది, బైపోలార్ వచ్చినట్టుంది ఆయనకి. ఏమైందంటే ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో ఆత్మ చెప్పింది 3 రాజధానులు ఉండాలన్నా, అంతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. నేను అడుగుతున్నా, రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఈ 3.5 సంవత్సరాలు? అదే విధంగా ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ఈ 3.5 సంవత్సరాలుగా చేసింది ఏంటి? ఉత్తరాంధ్రలో అని చెప్పమంటారా? A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఉన్నాడండి, అంటే రెండో దొంగ. అది విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి దస్పల్ల భూములు కొట్టేశాడు, ఆధారాలతో బయట పెట్టాం. వాళ్ళ ఎంపీ గారు కూడా అక్కడ భూ కబ్జా చేస్తున్నాడు. వాళ్ళు కొట్టుకున్నారు, అంటే వాళ్ళ మధ్యలో తగాద వచ్చింది, నాకు ఈ భూమి కావాలని వాళ్ళు కొట్టుకున్నారు. అది బజారు ఎక్కింది. ఇంకేంటండి, ఇంకేం చెప్పంటారు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు? వైకాపాలో ఉన్నాడు కదా. ఎల్లి ముందర జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకోమనండి. ఎందుకైనా ఆ రోజు చెప్పినావు ఇట్లా అని? ఎందుకు రైతులు ఈరోజు అమరావతి రైతులు భూములు కోల్పోయిన రైతులు శాంతియుతంగా వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అక్కడ వైకాపా ఎంపీ వెళ్ళి వైకాపా జెండాలు పట్టుకుని కుర్చీలు ఇసిరేస్తున్నాడు, బాటలు ఇసిరేస్తున్నాడు, అన్ని ఇసిరేస్తున్నాడు. అంటే ఇది మాట తప్పుతాం కాదా, మడమ తిప్పుతాం కాదా అని నేను వైకాపా నాయకుని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏదండి అయ్యా, నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆనాడు చెప్పలేదండి? ఒక రాజధాని వద్దు 3 రాజధానులు కావాలని ఎందుకు అయినా చెప్పలేదండి ఆ రోజు? అంటే ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాటనా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించట్లేదా? ఈరోజు ఒకటి అడుగుతున్నా, నా పూర్తి చేయను. మీరు అడిగారు కదా, పూర్తి చేయనిస్తారా? నేను జగన్మోహన్ రెడ్డిలో పారిపోను బ్రదర్, డోంట్ వరీ, అన్ని ప్రజల సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాం, ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం. ఇట్ ఈస్ నాట్ అమరావతి వర్సెస్ విశాఖపట్నం. నేను సూటిగా అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి 3.5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది ఏంటి అనా? ఎవరన్నారు? ఓయ్ బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్, ఇదిగో ఒక్క నిమిషం బ్రదర్, వినండి ప్లీజ్ బ్రదర్. వినండి. ఇదిగో ఒకటి అడుగుతున్నా, రాయలసీమ ప్రజలకి అమరావతి దగ్గర విశాఖపట్నం దగ్గర? ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచింది రాయలసీమలో కదా, చంద్రబాబు నాయుడు గారు గెలిచింది రాయలసీమలోనే కదా. మళ్ళీ ఎందుకు 2014 సెప్టెంబర్ 4న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఒప్పుకున్నాడు? చెప్పను. క్వశ్చన్స్? అయ్యా, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, సమస్యల పైన మేము పోరాడితే మా పైన కేసు పెడతారు. ఎందుకంటే మేము అడుగుతాం కదా, అయ్యా ల్యాండ్ దొబ్బుతున్నారు, మద్యంలో డబ్బులు దొబ్బుతున్నారు, ఇప్పుడు మైనింగ్ లో డబ్బులు దొబ్బుతున్నారు. అదే మైనింగ్ అంటే ఇసుకోవడలే, అన్ని కలిపి చెప్తున్నా. అంటే గ్రావెల్ దొబ్బుతున్నారు, గ్యాలక్సీ గ్రనైట్ దొబ్బుతారు, అన్ని దొబ్బుతున్నారు కదా, లాటరైట్ దొబ్బుతున్నారు కదా. ఆ యూనిట్మెంట్ పైన పోరాడిన ఎందుకే కదా మా పైన కేసులు. ఇప్పుడు అది కాదండి, ప్రొద్దుటూరులో ఏం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే దొబ్బుతున్నాడు, అందరు తెలిసింది, జగమేరన్న సత్యం అది అందరు తెలుసు. అక్కడ మా వాడు అడిగాడు ప్రవీణ్ రెడ్డి, ఏంటో తప్పు, ఇది తప్పు కదా అని అడిగాడు. అడిగితే ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు? అదిగా నువ్వు చేతగానోడు కనుక నువ్వు మహిళలను పంపిస్తావా ఇంటిపైకి? స్ట్రైట్ కదా,
అంతేగాని మేము ప్రజల సమస్యలు మేము పోరాడుతుంటే డ్రిప్ గురించి మాట్లాడుతుంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మా పైన కేసులు పెడతారు. అరే వాళ్ళే వచ్చి మా పైన దాడి చేస్తారు. ఇప్పుడు ఎట్లుందంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసింది వైకాపా కుక్కలు, వాళ్ళు వస్తారు దాడి చేస్తారు. మళ్ళీ అటెంప్ట్ మర్డర్ పెట్టింది నా పైన, అటెంప్ట్ మర్డర్ నా పైన పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు నా పైన పెట్టినారు. ఏం భయపడతాం మేము? ఎక్కడ పోతాం? ఇది ప్యాలెస్ పిల్లి కాదు బ్రదర్, పులి మేము. మిమ్మల్ని వదిలిపెట్టాం. ఓకే బ్రదర్, ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ప్లీజ్ ఉందా? ఒక నిమిషం, ఇంకేం ప్రశ్నలే? లాస్ట్ ఏమా ఒక నిమిషం అయ్యా. ఆల్రెడీ మేము మా నాయకుల తరఫున మేము పోరాడుతున్నాం, కోర్టుకి వెళ్తున్నాం, బెయిల్ తీసుకొస్తున్నాం. రేపు మేము కూడా కోర్టును ఆశ్రయించదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రోజు మా పైన అడ్డగోలుగా కేసు పెడతారు, మా నాయకుల్ని బయటికి రానికుండా చేస్తారు, ఇట్లా మాకు నోటీస్ ఇస్తారు. ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలంటే అన్నిటికీ. ఇవన్నీ వాళ్ళు ప్రజల్లోకి రారు, పోరాడే వాళ్ళ పైన ఇట్లా పెడతారు, నోటీసులు ఇస్తారు. అందుకే దీనిపైన మేము కోర్టును కూడా ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంక ఇట్లానే ముందెళ్తే రేపు తిరుగుబాటు చేస్తాం. రేపు వీళ్ళు తిరిగే పరిస్థితి ఉండదు ఆంధ్ర రాష్ట్రం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనా సాక్షి? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.